హాయ్ వ్యూయర్స్, ఈ సెషన్లో మనం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇన్హెరిటెన్స్ టాపిక్లో హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ క్లాసెస్లో మనం ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, దాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్టేట్మెంట్స్ రూపంలో ఎలా రాయాలి తెలుసుకున్నాం. మళ్ళీ ఒకసారి మీకు బ్రీఫ్గా తెలియజేస్తాను. ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్లో ఉండేటువంటి ప్రాపర్టీస్ని ఇంకొక క్లాస్లో అక్వైర్ చేయడం లేదా యాక్సెస్ చేయడం. అంటే ఒక క్లాస్ నుంచి మనం వేరొక క్లాస్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అంటే వేరియబుల్స్, మెథడ్స్, వీటిని మనం యాక్సెస్ చేసే విధానాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా ఇన్హెరిటెన్స్ని మనం అక్వైర్ చేయాలి అంటే ఇన్హెరిటెన్స్ని మనం ప్రోగ్రామ్ రూపంలో, స్టేట్మెంట్స్ రూపంలో మనము డెవలప్ చేసి రాయాలి అంటే దానికి ఒక సింటాక్స్ ఉంది. ఆ సింటాక్స్తో పాటు ఒక కీవర్డ్ ఉంది. ఆ కీవర్డ్ నేమ్ వచ్చేసి ఎక్స్టెండ్స్. సో ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్స్ యూజ్ చేసి మనము ఇన్హెరిటెన్స్ని అక్వైర్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఒక క్లాస్ తీసుకున్నాం. ఇది బేస్ క్లాసు. ఈ బేస్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్, వేరియబుల్స్, మెథడ్స్ ఇవన్నీ కూడా ఈ క్లాస్లోకి మనము ఇన్హెరిట్ చేస్తాం. ఇన్హెరిట్ చేయడానికి చూడండి, ఇక్కడ ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ వాడాం. తర్వాత బేస్ క్లాస్ ఏదైతే పేరు ఉందో అక్కడ ఇదే వాడాం. సో ఈ విధంగా మనం రాయాలి. అంటే ఈ డిరైవ్డ్ క్లాస్ ఏదైతే ఉందో దీన్ని డిరైవ్డ్ క్లాస్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసాం కదా, వీటి మధ్య స్టేట్మెంట్స్ రాస్తాం. దీన్ని డిరైవ్డ్ క్లాస్ అంటాం. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే బేస్ క్లాస్ ఉండే ప్రాపర్టీస్ని యాక్సెస్ చేస్తాం అన్నమాట. కాబట్టి అప్పుడు మీరు సింటాక్స్ ఈ విధంగా రాయాలి. ఒక క్లాస్ డిక్లేర్ చేసుకోవాలి, ఇంకొక క్లాస్ను డిక్లేర్ చేస్తూ ఎక్స్టెండ్స్ కీవర్డ్ వాడి మనము ఈ ప్రాపర్టీస్ని అక్వైర్ చేయొచ్చు. అంటే ఈ క్లాస్ ఉండే ప్రాపర్టీస్ని ఇక్కడ అక్వైర్ చేయొచ్చు అనమాట. మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టుగానే ఇన్హెరిటెన్స్ అనేది మనకు ముఖ్యంగా 5 రకాలుగా ఉంది. సింగిల్ ఇన్హెరిటెన్స్ అని, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఇవన్నీ కూడా జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇన్హెరిటెన్స్లో ఉండే రకాలు. ఈరోజు మనం హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ చెప్పుకోబోయే ముందు ఇంకొక చిన్న టాపిక్ ఇంటర్ఫేసెస్ గురించి చెప్పుకుందాం. ఇంటర్ఫేస్ అనేది కూడా ఒక క్లాస్ లాంటిది. దాంట్లో కూడా మనము వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం, అలాగే మెథడ్స్ కూడా డిక్లేర్ చేస్తాం. అయితే క్లాస్కి ఇంటర్ఫేస్కి డిఫరెన్స్ ఏంటంటే మనము కేవలం కాన్స్టెంట్ వేరియబుల్స్ అలాగే మెథడ్ యొక్క డిక్లరేషన్ మాత్రమే ఇంటర్ఫేస్లో చేస్తాం. మెథడ్ యొక్క బాడీని మనం క్లాస్లో రాసి అక్కడ నుంచి మనం యాక్సెస్ చేస్తాం అనమాట. సో ఇంటర్ఫేసెస్లో మీరు డిక్లేర్ చేయాల్సింది ఏంటి, స్టాటిక్ కాన్స్టెంట్స్ అట్లాగే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటాం. చూడండి, ఇక్కడ నేను మీకోసం రాశాను. ఇక్కడ స్టాటిక్ కాన్స్టెంట్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, ఇవి మాత్రమే మీరు దీంట్లో రాయాలి. ఇంటర్ఫేస్ డిక్లేర్ చేయడానికి మనం వాడవలసిన సింటాక్స్ ఈ విధంగా ఉంది. ఇంటర్ఫేస్ అనే కీవర్డ్, ఒక స్పేస్, ఇంటర్ఫేస్ నేమ్, ఇది యూజర్ డిఫైన్డ్ నేమ్, ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్, కాన్స్టెంట్ ఫీల్డ్స్, అలాగే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ డిక్లరేషన్ చేసేసిన తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. కాన్స్టెంట్స్ ఫీల్డ్స్ని డిక్లేర్ చేయడానికి మనం వాడాల్సిన సింటాక్స్ ఈ విధంగా ఉంది. స్టాటిక్ అనే కీవర్డ్, ఫైనల్ అనే కీవర్డ్, టైప్ డేటా టైప్, తర్వాత వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు ఒక వాల్యూ, ఒక కాన్స్టెంట్ వాల్యూ ఇవ్వాలి. స్టాటిక్ అని కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ వేరియబుల్ నేమ్ అనేది ఒక ఆబ్జెక్ట్కి సంబంధించింది కాదు, ఇది పూర్తిగా క్లాసుకు సంబంధించింది చెప్పడం అనమాట. అలాగే ఫైనల్ అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైతే వేరియబుల్ నేమ్లో మనం వాల్యూ పడుతున్నామో ఆ వాల్యూ అనేది కాన్స్టెంట్ వాల్యూ, అది త్రూఅవుట్ ప్రోగ్రామ్ చేంజ్ అవ్వదు అని చెప్తాం అనమాట. అలాగే డేటా టైప్ అంటే ఇక్కడ డేటా టైప్ అంటే ఈ వేరియబుల్ మనం స్టోర్ చేసుకోవడానికి ఈ వేరియబుల్లో పెట్టే వాల్యూ ఏదైతే ఉందో అది ఏ టైప్కు సంబంధించింది అని చెప్పేది ఇక్కడ రాస్తాం. సపోజ్ ఈ వేరియబుల్లో పెట్టే వాల్యూ ఇంటిజర్ టైప్ అనుకోండి, మనం కూడా ఐఎన్టీ అని రాస్తాం అనమాట. అలాగే మనం ఇది వేరియబుల్ నేమ్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ నేమ్, ఇది అసైన్మెంట్ ఆపరేటరు. ఈ వాల్యూ ఏదైతే ఉంటుందో ఇది కాన్స్టెంట్ వాల్యూ అవుతుంది. ఈ కాన్స్టెంట్ వాల్యూని మనం ఈ వేరియబుల్ నేమ్లో పెడతాం అనమాట. అంటే పెట్టడం అంటే అసైన్ చేస్తాం అనమాట. అలాగే అబ్స్ట్రాక్ట్ మెథడ్ డిక్లేర్ చేయడానికి ఈ విధంగా డిక్లేర్ చేసుకుంటాం. రిటర్న్ డేటా టైప్, మెథడ్ నేమ్, ఇది యూజర్ డిఫైన్డ్ మెథడ్ నేమ్, అలాగే పారామీటర్ లిస్ట్, సెమికాలన్. పారామీటర్ లిస్ట్ అనేది మీరు పారాంథసిస్లో పెట్టాలి, దాని తర్వాత సెమికాలన్ మనం పెట్టాలి. సో ఈ విధంగా మీరు
సింటాక్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది ఇంటర్ఫేస్ డిక్లేర్ చేయడానికి. ఇంటర్ఫేస్ మనం ప్రోగ్రామింగ్లో రాసే స్టేట్మెంట్స్ రూపంలో రాయడానికి వాడాల్సిన సింటాక్స్ అన్నమాట. ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్, ఇంటర్ఫేస్ డిక్లేర్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్. ఇంటర్ఫేస్ అనే కీవర్డ్, గ్రేడ్ అనేది ఇంటర్ఫేస్ నేమ్, ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్, ఫ్లోర్ బ్రాకెట్ క్లోజ్, ఈ వీటి మధ్యలో మనం కొన్ని స్టేట్మెంట్స్ రాసాం ఇక్కడ. ఇది వచ్చేసి వేరియబుల్ డిక్లరేషన్, ఇది వచ్చేసి మెథడ్ డిక్లరేషన్, అలాగే ఇది వచ్చేసి మెథడ్ డిక్లరేషన్. ఈ ఇంటర్ఫేస్ గ్రేడ్లో మీరు రాసినటువంటి 3 స్టేట్మెంట్స్ చూసినట్టయితే మీరు కేవలం డిక్లరేషన్స్ మాత్రమే చేశారు. మెథడ్స్కి కానీ, పారామీటర్స్ ఉన్న మెథడ్స్ కానీ, పారామీటర్స్ లేని మెథడ్స్ కానీ, వేటికి కానీ మనము బాడీ రాయలేదు, కేవలము డిక్లరేషన్ మాత్రమే చేసాం. ఇలా మనము ఇంటర్ఫేస్ని డిక్లేర్ చేసుకోవాలి. ఇక్కడ దీని అర్థం ఏంటంటే జీపీ అనేది ఒక వేరియబుల్, అది ఇంటీజర్ డేటా టైప్ వేరియబుల్, దాంట్లో మనం ఇంటీజర్ నెంబర్ స్టోర్ చేసుకోవచ్చు. ఈ స్టేట్మెంట్లో మనము 5 అనే ఒక నెంబర్ని జీపీ అనే వేరియబుల్ మనం స్టోర్ చేస్తున్నాం. ఈ జీపీ అనే వేరియబుల్ ఫైనల్ సంబంధించింది, ఫైనల్ వేరియబుల్ అంటే అది కాన్స్టెంట్ వాల్యూ, అది త్రూఅవుట్ ప్రోగ్రామ్ మారదు, క్లాస్ నుంచి కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే స్టాటిక్ అనేది ఏదైతే ఉందో అది కీవర్డ్. ఆ స్టాటిక్ అంటే అర్థం ఏంటంటే ఈ జీపీ అనేది ఏదైతే ఉందో అది పూర్తిగా క్లాస్కు సంబంధించింది, ఒక ఆబ్జెక్ట్ సంబంధించింది కాదు, అది మనకు తెలియజేస్తుంది అనమాట. అట్లాగే ఇక్కడ చూడండి ఐఎన్టీ అనేది రిటర్న్ డేటా టైప్, యాడ్ మార్క్స్ అనేది యూజర్ డిఫైన్డ్ మెథడ్, అలాగే 2 పారామీటర్స్ని మనం పాస్ చేస్తున్నాం, బ్రాకెట్లో పెట్టేసి సెమీకాలన్లో పెట్టేసాం. సో యాడ్ మార్క్స్ అనే ఒక మెథడ్లో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు వచ్చే వాల్యూ, రిటర్న్ అయ్యే వాల్యూ ఇంటీజర్ రూపంలో ఉంటుంది కాబట్టి మనం ఐఎన్టీ అని డిక్లేర్ చేసుకున్నాం. 2 పారామీటర్స్ అవసరమయ్యాయి కాబట్టి బ్రాకెట్లో 2 పారామీటర్స్ పెట్టేసి సెమీకాలన్ పెట్టేసాం. ఇక్కడ ఇంకొక మెథడ్ డిక్లేర్ చేసాం, ఇది చూడండి అబ్స్ట్రాక్ట్ మెథడ్, ఇది విఓఐడి రిటర్న్ డేటా టైప్, డిస్ప్లే బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ సెమీకాలన్. ఈ యాడ్ మార్క్స్ అనే మెథడ్లో 2 పారామీటర్స్ ఉన్నాయి, ఇక్కడ డిస్ప్లే అనే మెథడ్లో ఎలాంటి పారామీటర్స్ లేవు. సో ఇది కూడా డిస్ప్లే అనే మెథడ్ మనము స్టేట్మెంట్స్లో, డిస్ప్లే అనే మెథడ్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వచ్చే రిటర్న్ వాల్యూ ఏమి ఉండదు కాబట్టి అలాంటి సందర్భాల్లో మనము విఓఐడి అని రాస్తాం. ఇక్కడ దీన్ని స్టాటిక్ వేరియబుల్ అంటాము, వీటిని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అని అంటాం. మనము ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి ఎలా అయితే ఇన్హెరిట్ చేస్తామో ఎక్స్టెండ్స్ కీవర్డ్ యూజ్ చేసి, అలాగనే ఇంటర్ఫేస్కి సంబంధించిన అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని అలాగే స్టాటిక్ వేరియబుల్స్ని మనము ఇంకొక ఇంటర్ఫేస్లో కూడా యాక్సెస్ చేయొచ్చు. అలా యాక్సెస్ చేయడానికి మనము ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ వాడతాం. సింటాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది, ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ రాసేసి ఒక స్పేస్ ఇచ్చేసి ఇంటర్ఫేస్ నేమ్, యూజర్ డిఫైన్ ఇంటర్ఫేస్ నేమ్ రాయాలి, ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ రాసేసి ఇక్కడ ఇంకొక ఇంటర్ఫేస్ నేమ్ రాస్తాం. తర్వాత ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్ చేసేసి ఇంటర్ఫేస్ నేమ్ 2 సంబంధించిన కోడ్ ఇక్కడ రాస్తాము, తర్వాత ఫ్లోర్ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇంటర్ఫేస్ నేమ్ 2లో నేమ్ 1 అనే ఇంటర్ఫేస్ నుంచి ఇంటర్ఫేస్లో ఉన్నటువంటి వేరియబుల్స్ అలాగే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని మనము ఈ ఇంటర్ఫేస్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంటర్ఫేస్ నేమ్ 2 అనే దాని నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు అని అర్థం అనమాట. ఈ విధంగా మనము ఎక్స్టెండ్స్ కీవర్డ్స్ యూజ్ చేసేసి ఒక ఇంటర్ఫేస్లో ఉన్నటువంటి మెథడ్స్ని, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని, అట్లాగే స్టాటిక్ వేరియబుల్స్ని అంటే కాన్స్టెంట్ వేరియబుల్స్ని మనము ఇంకొక ఇంటర్ఫేస్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంటర్ఫేస్లో డిక్లేర్ చేసినటువంటి స్టాటిక్ వేరియబుల్స్ని అలాగే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని ఒక క్లాస్లో ఎలా ఇన్హెరిట్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అంటే దాని అర్థం ఏంటంటే ఇంటర్ఫేస్ అనేది సూపర్ క్లాస్ కింద యాక్ట్ చేస్తుంది లేదా బేస్ క్లాస్ కింద యాక్ట్ చేస్తుంది, అలాగే క్లాస్ నేమ్ అనేది డిరైవ్డ్ క్లాస్ కింద యూజ్ చేస్తుంది లేదా సబ్ క్లాస్ కింద యూజ్ చేస్తుంది అనమాట. సో అలా మనము ఇంటర్ఫేస్లో ఉండే మెథడ్స్ని అలాగే ఇంటర్ఫేస్లో ఉండే వేరియబుల్స్ని ఇంకొక క్లాస్లో మనం అక్వైర్ చేయాలి అంటే లేదా ఇన్హెరిట్ చేయాలి అంటే మీరు యూజ్ చేయాల్సిన సింటాక్స్ ఈ విధంగా ఉంది. క్లాస్ అనే కీవర్డ్, క్లాస్ నేము, ఇక్కడ ఈ వర్డ్ ఇంప్లిమెంట్స్ చూసారా, ఇంప్లిమెంట్స్ అనే వర్డ్ మీరు కంపల్సరీ యూజ్ చేయాలి. ఎట్లయితే మనము ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేసామో ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లలో, అలాగే మనం ఇక్కడ ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ రాయాలి. దాని తర్వాత ఏ ఇంటర్ఫేస్ నేమ్ నుంచి మీరు ప్రాపర్టీస్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఇంటర్ఫేస్ యొక్క నేమ్ ఇక్కడ రాయాలి. రాసేసి ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసేసి
క్లాస్ నేమ్, ఈ క్లాస్లో డిక్లేర్ చేసిన నేమ్ అయితే ఉంటుందో యూజర్ డిఫైన్ నేమ్, వాటికి సంబంధించిన కోడ్ మనం ఇక్కడ రాసుకుంటాం. తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. అంటే నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, మనము ఒక క్లాస్ నుండి ఇంటర్ఫేస్లో ఉన్నటువంటి స్టాటిక్ వేరియబుల్స్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ని యాక్సెస్ చేయాలి అంటే మనము ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. జనరల్గా మనము జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూజ్ చేసే సింటాక్స్ ఇంటర్ఫేసెస్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ విధంగా ఉంది. క్లాస్ అనే కీవర్డ్, క్లాస్ నేమ్, ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్, సూపర్ క్లాస్ నేమ్, ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్, ఇంటర్ఫేస్ 1, ఇంటర్ఫేస్ 2, కామా, ఇంటర్ఫేస్ 3 అండ్ సో ఆన్. ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్ చేసేసి ఈ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ, ఈ క్లాస్ నేమ్ డిక్లేర్ చేసాం కదా ఇక్కడ, క్లాస్ నేమ్ అని దీనికి సంబంధించిన కోడ్ ఇక్కడ రాస్తాం అనమాట. అంటే ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేసి వీటి మధ్యలో మనము క్లాస్ నేమ్ ఏదైతే ఇక్కడ డిక్లేర్ చేశానో నేను, దానికి సంబంధించిన కోడ్ ఇక్కడ రాస్తాం అనమాట. సో దీని అర్థం ఏంటంటే, మనము క్లాస్ నేమ్లో, అంటే ఈ క్లాస్ నేమ్ అనమాట, ఈ క్లాస్ నేమ్లో సూపర్ క్లాస్ యొక్క స్టేట్మెంట్స్ ఇన్హెరిట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంటర్ఫేస్ 1, ఇంటర్ఫేస్ 2, కామా, ఇంటర్ఫేస్ 3 అండ్ సో ఆన్లో ఉన్నటువంటి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని, స్టాటిక్ వేరియబుల్స్ని కూడా ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేస్తున్నామని అర్థం. ఇది జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సింటాక్స్ అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంటర్ఫేస్ కీవర్డ్ ఫస్ట్ ఇన్ అని రాశాను, అంటే ఫస్ట్ ఇంటర్ఫేస్ అనే దానికి షార్ట్ ఫామ్లో రాశాను ఇక్కడ. ఇది యూజర్ డిఫైన్ నేమ్, ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్, ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ డిక్లేర్ చేసాం ఇక్కడ. కేవలం డిక్లరేషన్ మాత్రమే చేసాం ఇక్కడ. మెథడ్కి సంబంధించిన నేమ్స్ ఏం రాయలేదు. వైట్ డిస్ప్లే బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ సెమీకోలన్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్. దాని తర్వాత ఒక క్లాస్ని మనం డిక్లేర్ చేసుకున్నాం లేదా డిఫైన్ చేసుకున్నాం. ఇక చూడండి, క్లాస్ అనే కీవర్డ్ రాసాం, క్లాస్ నేమ్ వచ్చేసి ఏ, ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ రాసాం, తర్వాత ఇంటర్ఫేస్ నేమ్ రాసాం. ఇక్కడ ఫస్ట్ ఇన్ ఏదైతే రాసాం ఇక్కడ ఫస్ట్ ఇన్ అని రాసాం. అంటే ఇది ఫస్ట్ ఇంటర్ఫేస్ అని చెప్పడానికి నేను షార్ట్ ఫామ్లో రాశాను కాబట్టి ఫస్ట్ ఇన్ అని ఈ విధంగా పెట్టాను. సో ఇక్కడ ఫస్ట్ ఇన్ ఏదైతే రాసామో ఇక్కడ ఏది ఎలా రాస్తే ఇక్కడ అలాగే రాయాలి, ఎలాంటి డివియేషన్ ఉండకూడదు అనమాట. అప్పుడు దీని అర్థం ఏంటంటే, మనం ఈ ఇంటర్ఫేస్లో డిక్లేర్ చేసినటువంటి మెథడ్స్ కానీ, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కానీ, స్టాటిక్ వేరియబుల్స్ కానీ ఇక్కడ క్లాస్ ఏ నుంచి మనము యాక్సెస్ చేయొచ్చు అని అర్థం. అంటే క్లాస్ ఏలో మనము ఈ డిస్ప్లే అనే మెథడ్ ఏదైతే రాసామో దాన్ని మనం డిక్లేర్ చేసుకొని దాని యొక్క స్టేట్మెంట్స్ రాసుకొని మనము యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి ఎలా రాసాను ఇక్కడ నేను. ఈ క్లాస్ ఏ సంబంధించి స్టేట్మెంట్స్ ఇక్కడికి స్టార్ట్ అయ్యాయి, ఇక్కడికి ఎండ్ అయ్యాయి. ఏదైతే డిస్ప్లే మనము అబ్స్ట్రాక్ట్ మెథడ్ డిక్లేర్ చేసామో ఇంటర్ఫేస్ ఫస్ట్ ఇన్ అనే దాంట్లో దాని యొక్క స్టేట్మెంట్స్ ఇక్కడ రాసాను, నేను డిఫైన్ చేశాను, ఇక్కడ రాశాను. పబ్లిక్ అనేది మాడిఫైయర్ కీవర్డ్, విఓఐడి అనేది రిటర్న్ డేటా టైప్, డిస్ప్లే అనేది మెథడ్, బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అనేది అవుట్పుట్ స్టేట్మెంట్. ఏదైతే మనము బ్రాకెట్లో పెట్టేసి డబుల్ కోర్స్లో రాసామో టెక్స్ట్ మెసేజ్ అనేది, అది యాజ్ ఇట్ ఈస్గా మీకు అవుట్పుట్ పేజ్ పైన మీకు కనిపిస్తుంది అనమాట. సో మనము కేవలము ఈ డిస్ప్లే అనే మెథడ్లో ఒకటే స్టేట్మెంట్ యూజ్ చేసాం, అది ఫస్ట్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామ్ అని మెసేజ్ని డిస్ప్లే చేయడానికి మనం రాసాం. తర్వాత చూడండి, ఇది మెయిన్ ప్రోగ్రామ్, పబ్లిక్ స్టాటిక్ వైట్ మెయిన్ ఎప్పటిలాగానే రాసాం, స్ట్రింగ్ ఏఆర్జిఎస్ రాసాం, స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసాం, ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేసాం. క్లాస్ ఏ ద్వారా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఏ స్పేస్ F1 ఈక్వల్ టు న్యూ ఏ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ సెమీకోలన్. మనం ప్రీవియస్ క్లాసెస్ కూడా చాలాసార్లు చెప్పుకున్నాం ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది. ఇది F1 అనేది ఇక్కడ ఆబ్జెక్ట్, ఇక్కడ న్యూ ఆపరేటర్ ద్వారా మనము ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దానికి మెమరీ అలొకేట్ చేస్తున్నాం. ఈ ఆబ్జెక్ట్ అనేది F1 అనేది క్రియేట్ అయిపోయింది ఇక్కడ. దీన్ని యూజ్ చేస్తూ డాట్ ఆపరేటర్ యూజ్ చేస్తూ మనం క్లాస్లో ఉన్నటువంటి మెథడ్స్ను కానీ లేదా వేరియబుల్స్ కానీ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం, ఇప్పుడు అదే చేస్తున్నాం. ఇక్కడ మనం F1 అనేది ఆబ్జెక్ట్ నేమ్, డాట్ ఆపరేటర్, డిస్ప్లే అనే మెథడ్ని మనం యాక్సెస్ చేస్తున్నాం. సో డిస్ప్లే అనే మెథడ్ ఇక్కడ ఎలా చూడండి, ఫస్ట్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామ్ అనేది మనము డిస్ప్లే కావాలి. దీని అర్థం ఏంటంటే, ఇక్కడ డిస్ప్లే అనే మెథడ్ని మనము కాల్ చేస్తున్నామని అర్థం. సో డిస్ప్లే స్టేట్మెంట్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళిపోయి ఆ స్టేట్మెంట్స్ని మనకు ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఇక్కడ డిస్ప్లే అని క్రియేట్ చేసాం, ఇది కాల్ అవుతుంది. ఇది కాల్ అయినప్పుడు మీకు స్టేట్మెంట్స్ లేదా కంట్రోల్ అనేది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ స్టేట్మెంట్స్ ఏదైతే రాసామో, ఈ డిస్ప్లే అనే మెథడ్లో స్టేట్మెంట్స్ ఏవైతే రాసామో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ ఒకటే స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామ్ అని మాత్రం మీకు అవుట్పుట్ రూపంలో వస్తుంది. చూడండి, నేను ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి నేను అవుట్పుట్ చూశాను.
ఈ విధంగా వచ్చింది అవుట్పుట్ ఫస్ట్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామ్ అనేది. సో ఈ విధంగా మీరు ఒక ఇంటర్ఫేస్ డిక్లేర్ చేసుకొని ఆ ఇంటర్ఫేస్ని ఒక క్లాస్ ద్వారా మీరు యాక్సెస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఈ విధంగా మీరు ప్రోగ్రామ్ని చేయవచ్చు. ఇది ఇంటర్ఫేస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. సింగిల్ ఇన్హెరిటెన్స్ మరియు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ యొక్క కాంబినేషన్నే మనం హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పుకోవచ్చు. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఒక క్లాస్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని ఇంకొక క్లాస్లోకి అక్వైర్ చేయడాన్ని, ఇన్హెరిట్ చేయడాన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఒకటి కంటే ఎక్కువ క్లాసెస్ నుంచి వాటి యొక్క ప్రాపర్టీస్ని ఇంకొక క్లాస్లోకి ఇన్హెరిట్ చేయడాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇక్కడ చూడండి డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఎలా ఉందో. ఏ అనేది ఒక క్లాసు, దీని యొక్క ప్రాపర్టీస్ని బి అనే క్లాస్లోకి అలాగే సి అనే క్లాస్లోకి మనం ఇన్హెరిట్ చేస్తున్నాం. దీన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. అలాగే బి అనే ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్, సి అనే ఒక క్లాస్ ఉన్న ప్రాపర్టీస్, రెండు ప్రాపర్టీస్ క్లాస్ ఉన్న ప్రాపర్టీస్ని డి అనే ఒక క్లాస్లోకి మనం యాక్సెస్ చేస్తున్నాం. దీన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఒకటి కంటే ఎక్కువ సూపర్ క్లాసెస్ ఉన్నాయి, డిరైవ్ క్లాస్ ఒకటే ఉంది. ఇక్కడ ఒక సూపర్ క్లాస్ ఉంది, డిరైవ్ క్లాసులు రెండు ఉన్నాయి. ఇలాంటి కాంబినేషన్ని మనం హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. దీన్ని ప్రోగ్రామింగ్ రూపంలో మనం రాసినట్టయితే ఏ విధంగా ఉంటుంది జావా లాంగ్వేజ్ను చూద్దాం. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ నేను 3 ఇంటర్ఫేసెస్ తీసుకున్నాను. ఇంటర్ఫేస్ ఏ, ఇంటర్ఫేస్ బి, ఇంటర్ఫేస్ సి. ఇంటర్ఫేస్ అని అన్నప్పుడు మనం కేవలం మెథడ్, అబ్స్ట్రాక్ట్ మెథడ్ లేదా స్టాటిక్ వేరియబుల్స్ మాత్రమే ఇంటర్ఫేస్ డిక్లేర్ చేయాలి అని మనం చెప్పుకున్నాం. కాబట్టి నేను చూడండి ఇక్కడ ఇంటర్ఫేస్ కీవర్డ్ రాశాను, తర్వాత ఇంటర్ఫేస్ నేమ్ రాశాను, తర్వాత ఒక మెథడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ రాశాను, ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఫ్లోర్ బ్రాకెట్ క్లోజ్ చేశాను. అంటే ఇంటర్ఫేస్ ఏ సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఎండ్ అయ్యాయి అనమాట. ఇక్కడ మనం ఈ ఇంటర్ఫేస్ ఏలో కేవలం ఒక మెథడ్ మాత్రమే, అబ్స్ట్రాక్ట్ మెథడ్ మాత్రమే డిక్లేర్ చేసాం. వేరియబుల్స్ ఏం యూజ్ చేయట్లేదు. ఇక్కడ పబ్లిక్ మాడిఫైయర్, వాయిడ్ రిటర్న్ డేటా టైప్, ఇంట్ ఏ అనేది మెథడ్ నేమ్, పారామీటర్స్ ఏం లేవు కాబట్టి బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్, సెమీకోలన్, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అంటే మెథడ్ని మనం ఇంకొక ఇంటర్ఫేసెస్లకి ఇన్హెరిట్ చేద్దాం. అలా చేయడానికి ఇలా చూడండి, ఇంటర్ఫేస్ అనేది ఇంకోటి తీసుకున్నాను కీవర్డ్, ఇంటర్ఫేస్ బి ఇంటర్ఫేస్ నేమ్ వచ్చేసి బి, ఇక్కడ ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేసాం, ఇంటర్ఫేస్ నేమ్ ఏ రాసాం, ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్ చేసాం. దీంట్లో ఇంటర్ఫేస్ బికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అంటే మెథడ్స్, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కానీ లేదా స్టాటిక్ వేరియబుల్స్ కానీ మనం డిక్లేర్ చేసుకోవాలి. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఒకటి డిక్లేర్ చేశాను. ఆ మెథడ్ నేమ్ వచ్చేసి ఇంట్ బి, దాన్ని పబ్లిక్ మాడిఫైర్ కింద డిఫైన్ చేసాం. అలాగే విఓఐడి అనేది రిటర్న్ డేటా టైప్. ఇది ఇంట్ బి అనే మెథడ్ యొక్క స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకు వచ్చే రిటర్న్ వాల్యూ ఏమి ఉండదు కాబట్టి విఓఐడి అని డిక్లేర్ చేసాం. అలాగే ఫ్లోర్ బ్రాకెట్ క్లోజ్ చేసాం. ఈ పబ్లిక్ వైడ్ ఇంట్ బి అనే మెథడ్ ఏదైతే ఉందో అబ్స్ట్రాక్ట్ మెథడ్, ఇది ఇంటర్ఫేస్ బికి సంబంధించినది. ఇక్కడ ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేసాం కాబట్టి ఇంటర్ఫేస్ ఏలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ ఇంటర్ఫేస్ బిలో అక్వైర్ అవుతాయి. అంటే ఇంటర్ఫేస్ బి నుంచి మనం ఇంట్ ఏ అనే మెథడ్ ఏదైతే అబ్స్ట్రాక్ట్ మెథడ్ డిక్లేర్ చేసామో ఇంటర్ఫేస్ ఏలో దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. దీన్నే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. అలాగే ఇంకొక ఇంటర్ఫేస్ డిక్లేర్ చేశాను ఇక్కడ నేను, ఇంటర్ఫేస్ సి, ఎక్స్టెండ్స్ ఏ, ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్, ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ డిక్లేర్ చేసాం, ఫ్లోర్ బ్రాకెట్ క్లోజ్ చేసాం. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఇంటర్ఫేస్ సికి సంబంధించిన స్టేట్మెంట్ మెథడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇది. దీంట్లో ఇంటర్ఫేస్ ఏలో ఉండే ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ నుంచి మనం అక్వైర్ చేస్తున్నాము లేదా యాక్సెస్ చేస్తున్నాము లేదా ఇన్హెరిట్ చేస్తున్నాం. దీన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇంటర్ఫేస్ బి నుండి ఇంటర్ఫేస్ సి నుండి మనము ఇంటర్ఫేస్ ఏలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా ఇన్హెరిట్ చేస్తున్నాం. దీన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇంకొక క్లాస్ తీసుకున్నాను, క్లాస్ డి ఇంప్లిమెంట్స్ బిసి. బి అనేది ఒక ఇంటర్ఫేసు, సి అనేది ఒక ఇంటర్ఫేసు. ఈ రెండు ఇంటర్ఫేసెస్లో నుండి ఉన్నటువంటి అబ్స్ట్రాక్ట్ మెథడ్ని నేను క్లాస్ డిలో యాక్సెస్ చేస్తున్నాను. ఇంప్లిమెంట్స్ కీవర్డ్ యూజ్ చేసాను చూస్తారు ఇక్కడ. ఇంటర్ఫేసెస్ ఎప్పుడు కానీ మనం ఇంటర్ఫేసెస్ని ఇంప్లిమెంట్ చేయాలంటే, ఇంటర్ఫేసెస్ని మనం క్లాస్ ద్వారా యాక్సెస్ చేయాలి అంటే ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి అని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ విధంగానే మనం ఇక్కడ స్టేట్మెంట్ రాసాం,
క్లాస్ అనేది కీవర్డ్, డి అనేది క్లాస్ నేమ్, ఇంప్లిమెంట్స్ అనేది కీవర్డ్, బీసీలు రెండు ఇంటర్ఫేసెస్. ఇంటర్ఫేస్ బిలో ఉండే ప్రాపర్టీస్, ఇంటర్ఫేస్ సిలో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా క్లాస్ డి నుంచి మనము యాక్సెస్ చేస్తున్నాం. అంటే బీసీలు రెండు కూడా సూపర్ క్లాసెస్ కింద యాక్ట్ చేస్తున్నాయి. డి అనేది డిరైవ్డ్ క్లాస్ కింద యూజ్ చేస్తున్నది. అంటే దాని అర్థం ఏంటి? బీసీలు రెండు సూపర్ క్లాసెస్ ఉన్నాయి, డిరైవ్డ్ క్లాస్ ఒకటే డి ఉంది. దాని అర్థం ఏంటంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంట. ఇక్కడ చూసారు కదా, ఇంతకుముందు స్టేట్మెంట్స్ ద్వారా మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ యూజ్ చేసాం, ఇప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ యూజ్ చేస్తున్నాం. ఈ రెండు కాంబినేషన్స్ని మనము హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ బీసీలు ఇంటర్ఫేసెస్ కాబట్టి ఈ బిలో ఉన్నటువంటి మెథడ్స్, అలాగే బిలో మనం యాక్సెస్ చేసినటువంటి ఇంటర్ఫేస్ ఏ మెథడ్స్ అన్నీ కూడా ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం. ఏవైతే మనం డిక్లేర్ చేసామో ఇంటర్ఫేస్లో, ఏవైతే మెథడ్స్ డిక్లేర్ చేసామో వాటి స్టేట్మెంట్స్ క్లాస్ డీలో రాస్తామన్నమాట. చూడండి, ఇక్కడ పబ్లిక్ మాడిఫైయర్, విఓఐడి రిటర్న్ డేటా టైప్, ఇంట్ ఏ అనేది మెథడ్ నేమ్, బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్, ఎలాంటి పారామీటర్స్లో ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్ చేసాము, ఒక స్టేట్మెంట్ రాసాము. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అనేది అవుట్పుట్ స్టేట్మెంట్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. దీంట్లో మనము బ్రాకెట్లో ఒక మెసేజ్ పెట్టాం, అది అవుట్పుట్ రూపంలో రావడానికి మనం ఒక మెసేజ్ పెట్టాం. ఆ మెసేజ్ వచ్చేసి ఫ్రమ్ ఇంటర్ఫేస్ ఏ అనేది మనకు డిస్ప్లే కావాలి. ఇక్కడ క్లోజ్ చేసాం. సో ఇంట్ ఏ అనే మెథడ్ని మనం ఇంటర్ఫేస్ ఏలో డిక్లేర్ చేసాం. ఇప్పుడు దాని స్టేట్మెంట్స్ క్లాస్ డీలో మనం రాస్తున్నాం. అలాగే పబ్లిక్ వాయిడ్ ఇంట్ బి అనేది ఇంకొక మెథడ్. ఆ మెథడ్ని మనము ఇంటర్ఫేస్ బిలో డిక్లేర్ చేసాం. ఆ మెథడ్ యొక్క స్టేట్మెంట్స్ క్లాస్ డీలో రాస్తున్నాం. సో పబ్లిక్ వాయిడ్ ఇంట్ బి, నో పారామీటర్స్, బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ ఫ్లోర్ బ్రాకెట్ క్లోజ్, ఒకటే ఒక స్టేట్మెంట్ రాసాం, అది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ అవుట్పుట్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ లేదా ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకు రావాల్సిన అవుట్పుట్ మెసేజ్ రూపంలో ఉంటుంది. ఆ మెసేజ్ ఏంటంటే ఫ్రమ్ ఇంటర్ఫేస్ బి అనేది మనకు మెసేజ్ రావాలి. అలాగే ఇంకొక మెథడ్ తీసుకున్నాం ఇక్కడ. ఆ మెథడ్ అనేది ఇంటర్ఫేస్ సిలో డిక్లేర్ చేసాం. ఇప్పుడు క్లాస్ డీలో మనం దాన్ని డిఫైన్ చేస్తున్నాం. ఎందుకంటే బిసి ఏవైతే రెండు ఉన్నాయో ఇంటర్ఫేసెస్, అవి మనము క్లాస్ డీలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి వాటి యొక్క మెథడ్స్ సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఈ క్లాస్లో రాయాలి. కాబట్టి పబ్లిక్ వాయిడ్ ఇంట్ సి అనేది మెథడ్ యొక్క స్టేట్మెంట్స్ ఇక్కడ రాసాం. అది ఆ మెథడ్లో ఒకే స్టేట్మెంట్ ఉంది, అది కూడా అవుట్పుట్ స్టేట్మెంట్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అనేది దీంట్లో మెసేజ్ పెట్టాం, ఫ్రమ్ ఇంటర్ఫేస్ సి అని ఒక మెసేజ్ పెట్టాం. అంటే ఇంట్ సి అనే మెథడ్ కాల్ అయినప్పుడు మనకు రావాల్సిన అవుట్పుట్ ఏంటి? ఫ్రమ్ ఇంటర్ఫేస్ సి అని మనకు రావాలి. ఇక్కడ మనము రెండు కాంబినేషన్ రాసాం కాబట్టి ఇక్కడ వరకు మనకు కంప్లీట్గా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, సింగిల్ ఇన్హెరిటెన్స్ రెండు కాంబినేషన్లో స్టేట్మెంట్స్ రాసాం. ఇప్పుడు మెయిన్ మెథడ్ రాస్తాం. మెయిన్ మెథడ్ ఇలా ఉంటుంది: పబ్లిక్ కీవర్డ్, స్టాటిక్ కీవర్డ్, విఓఐడి రిటర్న్ డేటా టైప్, మెయిన్ అనేది కీవర్డ్, మెథడ్ బ్రాకెట్ ఓపెన్ స్ట్రింగ్ స్పేస్ args స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్. దీనికి సంబంధించిన స్టేట్మెంట్స్, ఈ స్టేట్మెంట్ ఇలా ఎందుకు రాయాలి, ఈ ప్రతి వర్డ్కి ఒక అర్థం ఏంటి అనేది నేను మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఆ వీడియో సంబంధించి మీరు వెరిఫై చేసుకొని చూసుకోండి. తర్వాత ఈ మెయిన్ మెథడ్ యొక్క స్టేట్మెంట్స్ ఇక్కడికి స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఎండ్ అయ్యాయి. దీంట్లో మనం క్లాస్ డి ద్వారా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి F1, అసైన్మెంట్ ఆపరేటర్, న్యూ ఆపరేటర్, డి క్లాస్ నేమ్ డి బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ సెమికాలన్. ఈ స్టేట్మెంట్ యొక్క అర్థం ఏంటంటే F1 అనే ఒక ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేస్తున్నాం, న్యూ అనే ఆపరేటర్ ద్వారా దానికి మెమరీ అలొకేట్ చేస్తున్నాం, అది క్లాస్ డి ద్వారా మనం క్రియేట్ చేస్తున్నాం అని అర్థం. అంటే క్లాస్ డికి ఆబ్జెక్ట్ F1 చెంది ఉన్నది అని అర్థం. ఇప్పుడు ఈ డి ద్వారా క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్ ద్వారా మనము ఇంటర్ఫేస్ ఏలో డిక్లేర్ చేసినటువంటి మెథడ్ని, అలాగే ఇంటర్ఫేస్ బిలో డిక్లేర్ చేసినటువంటి మెథడ్ని, అలాగే ఇంటర్ఫేస్ సిలో డిక్లేర్ చేసినటువంటి మెథడ్ని మనం యాక్సెస్ చేస్తాం. F1 డాట్ ఇంట్ ఏ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ సెమికాలన్. దీని అర్థం ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ F1 అనే ఆబ్జెక్ట్ ద్వారా ఇంట్ ఏ అనే మెథడ్ని మనం కాల్ చేస్తున్నాం. అలాగే F1 డాట్ ఇంట్ బి బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ సెమికాలన్. దీని అర్థం ఏంటంటే F1 అనే ఒక ఆబ్జెక్ట్ ద్వారా మనం ఇంట్ బి అనే ఒక మెథడ్ని కాల్ చేస్తున్నాం. అలాగే F1 డాట్ ఇంట్ సి బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ సెమికాలన్. దీని అర్థం ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ద్వారా మనం ఇంట్ సి అనే మెథడ్ని
కాల్ చేస్తున్నాం. ఇలా కాల్ చేయడం మూలంగా ఏమవుతుందంటే ద మెథడ్స్ మనం ఏవైతే డిక్లేర్ చేసామో స్టేట్మెంట్స్, ఆ డిక్లేర్ చేసిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకు అవుట్పుట్ రూపంలో ఏమైతే రాసామో అవన్నీ మనకు అవుట్పుట్ రూపంలో వస్తాయి. సో మనం ఇంట్ ఏలో సంబంధించిన మెథడ్ మనం ఏం రాసాం, ఫ్రమ్ ఇంటర్ఫేస్ ఏ అని రాసాం. ఇంట్ బిలో ఏం రాసాం, అవుట్పుట్ రూపంలో రావడానికి ఫ్రమ్ ఇంటర్ఫేస్ బి అని రాసాం. అలాగే ఇంట్ సి అనే మెథడ్లో ఏం రాసాం, ఫ్రమ్ ఇంటర్ఫేస్ సి అని డిస్ప్లే కావాలని రాసాం. సో ఈ 3 స్టేట్మెంట్ వల్ల మనకు అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది, ఫ్రమ్ ఇంటర్ఫేస్ ఏ, ఫ్రమ్ ఇంటర్ఫేస్ బి, ఫ్రమ్ ఇంటర్ఫేస్ సి. దీని అర్థం ఏంటంటే డి అనే క్లాస్ ద్వారా క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ద్వారా మనము ఇంటర్ఫేస్ ఏలో ఉన్న మెథడ్, ఇంటర్ఫేస్ బిలో ఉన్న మెథడ్, ఇంటర్ఫేస్ సిలో ఉన్న మెథడ్ అన్నిటిని మనం యాక్సెస్ చేయగలిగాం. అంటే సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కలిపినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా కలిపేసి మనము ఒక క్లాస్ ద్వారా అన్ని మెథడ్స్ మనం యాక్సెస్ చేయగలిగాం. ఇలా చేసే విధానాన్ని హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని అంటారు. ఇలాంటి మరిన్ని నా వీడియోస్ మీకు చేరాలి అంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ GDR IT Tech Creationsని సబ్స్క్రైబ్ చేయండి.